ప్రజల ఆరోగ్య సంరక్షణలో పీఎంపీలు పాత్ర కీలకమని ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఆర్ భాస్కర్ చౌదరి అన్నారు. మంగళవారం కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో పీఎంపీ 61వ వ్యవస్థాపక దినోత్సవం రాజమండ్రి ఆనం రోటరీ హాల్ నందు జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఆర్ భాస్కర్ చౌదరి హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణకు పీఎంపీలు అందిస్తున్న కృషి శ్లాఘనీయమని, పీఎంపీలు ఎప్పటికప్పుడు నూతన వైద్య విధానాలపై అవగాహన కలిగి ఉంటే పేద ప్రజలకు మేలైన వైద్య సేవలు అందించగలరని సూచించారు. అసోసియేషన్ గ్రామీణ ప్రాంతాల్లో వాటి యొక్క మనుగడ, వాటి యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళు చేపడుతూ చేదోడు వాదోడుగా ఉంటూ గ్రామ ప్రజలకు గ్రామీణ చేస్తున్నటువంటి మన యొక్క సభ్యుల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది అని తెలియజేసుకుంటున్నాను. వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మన సభ్యుల పాత్ర చాలా ముఖ్యమైనది. దీనిలో భాగంగా ప్రభుత్వం పరంగా గ్రామాల్లో ఆరోగ్యాన్ని తెలియజేసుకుంటున్నారు. ఈనాడు వైఎస్ఆర్ జీవో, ఆనాడు వైఎస్ఆర్ జీవో 429 ప్రకారం గుర్తింపులకు సిపి డ్రైవింగ్ కొనసాగించాలని ఆకాంక్షిస్తూ మిత్రులకు, నాయకులకు మరి ఒకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు, జిల్లా హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పీఎంపీ అసోసియేషన్ అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన రాష్ట్ర అధ్యక్షుడు రామరావు గారికి, అలాగే అధ్యక్ష వహించిన బళ్ళా శ్రీనివాస్ గారికి, రాజేష్ దేవానంద్ గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ వీళ్ళు హాస్పిటల్ నుండి మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే మనం ఫస్ట్ రెస్పాండెంట్ ఉన్నామో మనకి మంచి వైద్య విజ్ఞానం ద్వారా మనకి అవగాహన కల్పించడానికి, క్యాన్సర్ మీద మంచి సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చినటువంటి సుమంత్ గారిని తన క్లాస్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుతూ, ఎందుకు ఎంత అలా పెరిగినాయి, కారణాలు ఏంటి, దాన్ని మనం ఏం చేయొచ్చు, మనం చేయగలిగిన పరిధిలో మనం దాన్ని ఎంతవరకు ప్రివెంట్ చేయగలం అనే దాని గురించి మాట్లాడదాం. సో క్యాన్సర్ ఎందుకు వస్తుంది, క్యాన్సర్ వచ్చిందా లేదా అనేది కూడా తెలియజేయాలి. అంటే వీళ్ళందరిలో కూడా ఒక మందికి అండాశయ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ జరిగినంత సేపు వీళ్ళు కనపడగా ఉండొచ్చు, కానీ అయిపోయింది అంటే ముందుగా దాని క్యాన్సర్ గుర్తించడం, అదే విధంగా దాని సరిపడే ట్రీట్మెంట్ చేయించుకోగలిగితేనే ఈ రిజల్ట్ చూస్తాం. అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళిపోయిన తర్వాత గుర్తించినా కూడా ఫ్రీక్వెంట్ గా సాయంత్రం అయ్యేటప్పటికి అండర్ గార్మెంట్స్ అంటే అండర్వేర్ లోనో బట్టల్లోనో కొంచెం మోషన్ లీక్ అవుతుంది అనడం, ఇవన్నీ కూడా హెమరాయిడ్స్ యొక్క లక్షణాలు. అసలు ఇప్పుడు ముందర మనం ఎలా చేస్తామో చెప్పామో, అసలు దీని యొక్క యూజ్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఇది అన్న చూస్తే, హెమరాయిడ్స్ ఏమీ కొత్త జబ్బు కాదు. దీనికి మెడికల్ మార్కెట్ హెమరాయిడెక్టమీ అనే సర్జరీ ఎప్పటి నుంచో చేస్తున్నారు. మా నాన్నగారు భాస్కర్ చౌదరి గారు కనీసం 16 రోజులు పడుతుంది. ఆ 16 రోజుల పాటు రోజు డ్రెస్సింగ్లు చేసుకోవాలి, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడాలి, కంటిన్యూస్ గా ఎంతో కొంత బ్లీడింగ్ అవుతుంది, కింద సరిగా కూర్చోలేరు ఆయన, అలా అని చెప్పి నుంచోలేదు. ఇప్పుడు శిశువుల అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఈ అసోసియేషన్ గత 60 సంవత్సరాలుగా ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా 1962 డిసెంబర్ 27న ఢిల్లీలో డాక్టర్ ఆర్కే భరద్వాజ్ గారి చేత ప్రారంభించబడి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోనూ అన్ని జిల్లాలలోనూ కూడా అత్యున్నతంగా ప్రాథమిక వైద్య సేవలు అందించడం అనేది జరిగింది. ఒక అసోసియేషన్ 60 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నటువంటి సంఘం ఏదైనా ఉన్నది అంటే కనుక అది కేవలం ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే. అయితే ప్రస్తుతానికి 60 సంవత్సరాలైన తరువాత ఈ మెడికల్ ప్రాక్టీషనర్ అన్న పదం లేకుండా ఉండాలనేటువంటి మెడికల్ చట్టాలకు అనుగుణంగా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్గా దీని నామాన్ని మార్చడం జరిగింది. గత 60 సంవత్సరాలుగా భారతదేశంలో
ప్రభుత్వం చేపట్టనున్నటువంటి అన్ని ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలలో కూడా మా సభ్యులు పాల్గొనడం జరిగింది. పల్స్ పోలియో సక్సెస్ అయినా, ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్ అయినా, ఎయిడ్స్ అవేర్నెస్ తీసుకొచ్చిన, క్షయ వ్యాధిని నిరోధించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన, అలాగే లెప్రసీ వ్యాధిని ఎరాడికేట్ చేసిన, నిన్నటి వచ్చినటువంటి కోవిడ్ విషయంలో కూడా ప్రజలకు అత్యంత ఉన్నతంగా అవగాహన కల్పించి ప్రజలను వ్యాధుల బారిన పడకుండా కాపాడడానికి అసోసియేషన్ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది. అట్లాగే అటు పార్లమెంటులో ఉభయ సభల్లో కూడా, లోక్సభ రాజ్యసభల్లో కూడా పిటిషన్ కమిటీ మా సభ్యులను గుర్తించినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేసింది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 221 మంది గౌరవ శాసనసభ్యులు తమ సంతకాలతో పిఎంపి అసోసియేషన్ సభ్యులు గుర్తించమని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అప్పట్లోనే అంటే 1976లోనే పిఎంపి సభ్యులు గుర్తించడానికి ఒక కమిటీని వేయడం, దానికి ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి నరసింహరావు గారు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి చక్రధర్రావు గారు, ఐఎంఏ సెక్రటరీ గారు, వీళ్ళందరితో కమిటీని వేయడం కూడా జరిగింది. అనివార్య కారణాల వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నటువంటి ఈ గుర్తింపు విషయంలో దివంగత ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా అసోసియేషన్ సభ్యుల్ని, అలాగే గ్రామాలలో పనిచేస్తున్నటువంటి గ్రామీణ వైద్యులందరినీ గుర్తించడం కోసం అని చెప్పి 429 జీవోను తీసుకొచ్చి 1000 గంటలు ట్రైనింగ్ వీళ్ళందరికీ కూడా అన్ని జిల్లాలలో ఉండేటువంటి ఏరియా హాస్పిటల్స్లో ఇవ్వడం అనేది జరిగింది. అయితే మన రాష్ట్రంలో ప్రస్తుతం 30-40 వేల మంది ఉండొచ్చు. అయితే వీరిలో 15,000 మందికి మాత్రమే ట్రైనింగ్ పూర్తయింది, మిగిలిన వారికి కాలేదు. అనేక రాజకీయాల కారణాలు, అలాగే ప్రభుత్వాలు మారడాలు, నెక్స్ట్ వచ్చినటువంటి ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 465 జీవో తీసుకొచ్చి ఈ యొక్క గుర్తింపును కంటిన్యూ చేస్తామని చెప్పారు. అయితే అలాగే జగన్ గారు కూడా, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా, వారు పాదయాత్రలో మేము అనేక చోట్ల రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మన ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల్లో మీ యొక్క గుర్తింపు వస్తుంది, మీకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఈ గుర్తింపు విషయం కానీ, రిజిస్ట్రేషన్ విషయం కానీ, ఎగ్జామినేషన్ పెట్టడం కానీ, ట్రైనింగ్ ఇవ్వడం కానీ పూర్తి కాకుండా ఆగిపోయింది. అయినా మా సభ్యులు మారుమూల గ్రామాలలో పేద ప్రజలకు వారి ఇంటి ముంగిటిలోనే, ముఖ్యంగా చాలా గ్రామాలలో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండరు. అలాగే ఈ మధ్య విలేజ్ క్లినిక్స్ పెట్టింది, కానీ ఇంతవరకు కూడా గ్రామాల్లో మరి సాధారణమైనటువంటి ఫస్ట్ ఎయిడ్ కూడా అందించేటువంటి డాక్టర్స్ కూడా అందరు. కాబట్టి వాళ్ళందరికీ కూడా స్వతంత్రం రాకముందు నుంచి కూడా ప్రథమ చికిత్సలు అందిస్తున్నటువంటి ఈ సంఘం ఏదన్నా ఉందంటే మా అసోసియేషనే. కాబట్టి మా సభ్యులు ఎప్పటికైనా ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశిస్తున్నాం. ఇక ముందు ఈ అనేక మెడికల్ కాలేజెస్ రావడం, ఎక్కువ మంది డాక్టర్స్ రావడం. పూర్వం అయితే మనం ఏం చెప్పేవాళ్ళం అంటే గ్రామాల్లోనూ ఉరికివాడల్లోనూ సేవలు అందించడానికి వైద్యులు ముందుకు రావడం లేదు, కాబట్టి గ్రామాల్లో మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించండి అని చెప్పడం జరిగేది. ఇప్పుడు విలేజ్ క్లినిక్స్ వచ్చినాయి. అట్లాగే అనేక మంది, సంవత్సరానికి 8,000 మంది మన రాష్ట్రంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ బయటకు వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యవస్థ మునుముందు ఉండకుండా ఉండాలి అంటే, అందరికీ క్వాలిఫైడ్ డాక్టర్స్ యొక్క సర్వీసెస్ అందించాలంటే, మరి ఇంతవరకు ఉన్నటువంటి ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ గ్రామీణ వైద్యులందరికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఏదో విధమైన ట్రైనింగ్ ఇవ్వడం, గత 429 జీవో ఏదైతుందో దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి శిక్షణనిచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినట్టయితే ఇక ముందు అన్క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. 60 సంవత్సరాలుగా పిఎంపి అసోసియేషన్ చేపట్టినటువంటి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పి విన్నవిస్తున్నాం. ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1962 డిసెంబర్ 27వ తేదీన స్వర్గీయ ఆర్కే భరద్వాజ గారు ఢిల్లీలో ప్రారంభించినప్పటి నుంచి ఇది 61వ వార్షికోత్సవం. ఈ నూతన తూర్పుగోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత ఈ రోజు ఈ చారిత్రక రాజమహేంద్రవరంలో ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర అధ్యక్షులు తోరటి ప్రభాకర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీబిటి రాజు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల రాంబాబు గారితో పాటు కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా నుంచి ప్రతినిధులు రావడం జరిగింది. ఈ భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమికంగా వైద్య పిఎంపీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రాజమండ్రిలో ప్రముఖ హాస్పిటల్ డెల్టా హాస్పిటల్స్ వాళ్ళు మాకు వేళ నూతన వైద్య విధానాలపై అవగాహన కల్పించడానికి ముందుకు రావడం జరిగింది. వీరందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 61వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి నా తోటి ప్రతి ఒక్క వైద్య సోదరునికి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.